I praise God for this opportunity. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. First of all, I would like to extend my sincere thanks to the whole church for the prayers you extended to our family. మొట్టమొదటిగా మా కోసం ప్రార్థించినటువంటి సంఘం కొరకు మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. So it is because of your prayer that I am standing. నేను ఇక్కడ నిలబడడానికి కారణం మీ ప్రార్థన కూడా. As I was coming inside the church today, lot of memories passed through my mind. నేను ఈ చర్చ్ ప్రాంగణంలోకి నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు చాలా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. We always like to come here in this church and listen to pastor's message. ఈ సంఘానికి రావడం అన్నా పాస్టర్ గారి యొక్క వాక్యం వినాలంటే మేము ఎంతో ఆశపడేవారం. And I love the worship also here. ఇక్కడ జరిగే ఆరాధన అంటే మాకెంతో ఇష్టం. So it was all both of us together, and first time I am alone. మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా మేమిద్దరం కలిసి ఆరాధనలో పాల్గొనేవారం, కానీ ఇది మొట్టమొదటిసారి నేను ఒక్కడనే ఇక్కడ నిలబడి ఉన్నాను. I am standing here, it's a miracle. నేను ఇక్కడ నిలబడడం అనేది ఒక గొప్ప అద్భుతం. Anyway, you all know me. అయినా మీ అందరికీ నేను తెలుసు, and my wife also. నా భార్య కూడా మీకు తెలుసు. And it's on 8th of February she went to be with the Lord. ఫిబ్రవరి 8వ తారీఖున దేవునితో కలిసి ఉండటానికి తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. It was on 28th of February 1980 she came to my life. 28వ తారీఖు ఫిబ్రవరి 1980వ సంవత్సరంలో తను నా జీవితంలో అడుగుపెట్టింది. We got married on that day. ఆ దినాన మేము వివాహం చేసుకున్నాము. And 45 years we lived together. 45 సంవత్సరములు మేమిద్దరం కలిసి జీవించాము. When I am standing in front of you, నేను ఇక్కడ మీ ముందు నిలబడుతున్నానంటే it's because of two things. రెండు విషయాలను బట్టి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. One is because of my God Almighty. మొట్టమొదటిగా నా యొక్క పరమ తండ్రిని బట్టి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. Second thing, because of my wife. రెండవదిగా నా యొక్క భార్యను బట్టి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. I was born and brought up in a village. నేను ఒక కుగ్రామంలో పుట్టి పెరిగాను. But she was born and brought up in the city. తను ఒక మంచి నగరంలో పెరిగింది. But God brought both of us together. కానీ దేవుడు మా ఇద్దరిని ఒక్క దగ్గరికి జతపరిచాడు. She taught me a lot of things. తను నాకు చాలా విషయాలను నేర్పించింది. The first thing she taught me మొట్టమొదటిగా తను నేర్పించిన విషయం ఏంటంటే was to give for the work of God. దేవుని యొక్క పని నిమిత్తము ఇవ్వటం నేర్పించింది. She used to tell me, when you receive the salary, keep aside 10% of it and spend only the rest. జీతం వచ్చినప్పుడు తను నాకు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే, జీతం వచ్చినప్పుడు దేవుని కొరకు 10వ భాగాన్ని పక్కన పెట్టి మిగిలిన వాటిని మాత్రమే ఖర్చు పెట్టు అని చెప్పింది. She used to follow it very strictly. అది చాలా ఖచ్చితంగా తను ఫాలో అయ్యేది. And my God is so great, such a wonderful God. నా దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా అద్భుతమైనటువంటి దేవుడు. Okay, I said 45 years we lived together. నేను చెప్పినట్టుగా 45 సంవత్సరాలు మేమిద్దరం కలిసి జీవించాము. God blessed us with 2 children. దేవుడు మమ్మల్ని 2 పిల్లలతో ఆశీర్వదించాడు. And 8 grandchildren. 8 మనవళ్ళు మనవరాలతో దేవుడు దీవించాడు. And the last 1 year was very difficult in my life. గతించినటువంటి సంవత్సరము నా జీవితంలో ఎంతో కష్టమైనటువంటి సంవత్సరంగా ఉండేది.
she was detected as having Alzheimer's. అల్జైమర్స్ ఉన్నాయని తనకి డాక్టర్స్ నిర్ధారించారు. It is a loss of memory. తనకు జ్ఞాపక శక్తి కూడా కోల్పోతూ ఉండేది. It started some time back, but we never knew what was going on. అది కొన్ని దినముల ముందే అది ప్రారంభమైంది, కానీ ఏం జరుగుతుందో మాకు తెలియలేదు. So we were in UK when it started. I started detecting some differences in her life. తన లోపల ఈ యొక్క చేంజ్ని నేను చూస్తున్నప్పుడు నేను యూకేలో ఉన్నాను. I was telling my daughter, Mummy is not listening to me now. నా యొక్క బిడ్డతో నేను చెప్తున్నాను, నా యొక్క కూతురుతో నేను చెప్తున్నాను, మమ్మీ నేను చెప్పే విషయాలని వినట్లేదు అని చెప్తున్నాను. But I never knew what was happening. కానీ తన లోపల ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. Slowly, things became worse. మెల్లిమెల్లిగా పరిస్థితులు ఇంకా ఘోరంగా అవటం చూసాము. This one disease is a progressive disease. ఆ యొక్క వ్యాధి ఎట్లాంటిదంటే పెరుగుతూనే ఉంటుంది. There is no cure for that disease. ఆ యొక్క వ్యాధికి చికిత్స అనేది లేదు. Every year millions of dollars are spent in research why this disease is coming, is for finding a medicine, but so far there is no medicine and nobody knows why it is coming. ప్రతి సంవత్సరం కొన్ని $1 బిలియన్ డబ్బును ఈ యొక్క వ్యాధి గురించి చదవడానికి, రీసెర్చ్ చేయడానికి ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ ఇప్పటివరకు దానికి ఒక చికిత్స కానీ ఒక మందు కానీ ఎవరు కనుగొనలేకపోయారు. 44 years she looked after me. 44 సంవత్సరాలు తను నన్ను చూసింది. Last 1 year I got a chance to look after her. ఒక్క సంవత్సరం మాత్రం నేను తనని చూసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. But my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, it was the last 1 year I could love her more. గతించినటువంటి ఒక్క సంవత్సరం నేను తనని ఇంకా ఎక్కువగా ప్రేమించాను. And one more thing I would like to tell you. ఇంకొక విషయం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. When I was going through these difficult days, ఈ క్లిష్టమైనటువంటి రోజుల గుండా నేను వెళ్తున్నప్పుడు I am strengthened in the love of God. దేవుని యొక్క ప్రేమలో బలపరచబడ్డాను. I am very happy. నేను సంతోషంగా ఉన్నాను. Not because she left me, తను నన్ను విడిచి వెళ్ళినందుకు నేను సంతోషంగా లేను, కానీ but God strengthened me to stand. దేవుడు నన్ను బలపరిచి నిలబెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. God gave me ability to look after her. దేవుడు తనని చూసి ముందుకు నడవటానికి నాకు బలమునిచ్చినందుకు. Slowly she lost her whole memory. తను చివరి దశలో జ్ఞాపక శక్తి మొత్తం కోల్పోయింది. She lost the ability to eat. తినడం కూడా మర్చిపోయింది తను. She couldn't swallow anything because the throat muscles were all gone. తను చాలా రోజులు తినకపోవడం వల్ల ఈ గొంతు లోపల ఉన్నటువంటి ఆ యొక్క కండరాలు ఏవి పని చేయలేకపోయాయి. She couldn't talk. తను మాట్లాడలేకపోయింది. So those were very difficult days for me. ఆ దినాలు నాకు చాలా కష్టంగా ఉండేది. Then we went for a treatment at Vellore Hospital. వెల్లూరు హాస్పిటల్లో చికిత్స కోసం మేము వెళ్ళాము. They put a hole in the stomach and started feeding liquid food. కడుపు లోపల ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం గుండా ఆమెకి ఆహారం ఇవ్వటం ప్రారంభించారు. When we were in the hospital there, అక్కడ మేము ఆ హాస్పిటల్లో ఉన్నాము. I have a very big heart attack. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. There were 3 blocks in my heart. నా గుండెలో 3 బ్లాకేజెస్ ఉన్నాయి. They removed all the 3 blocks and put 3 stents. ఆ 3 బ్లాక్స్ని కూడా తీసేసి 3 స్టంట్లు నా గుండెలో వేశారు. And the doctor who treated me told me like this.
నన్ను నాకు చికిత్స చేసినటువంటి డాక్టర్ ఈ రీతిగా చెప్తున్నాడు, You are saved because of your wife. నీ భార్య వల్ల నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు బాగయ్యావు అని చెప్పారు, బ్రతికి బయటపడ్డావు అని చెప్పారు. Because when the heart attack came, I was inside the hospital. I could get proper treatment there. ఎందుకంటే నాకు ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను గనక నాకు త్వరగా వైద్యం అందింది, నేను బ్రతికాను. Suppose if I was somewhere outside, I would have been gone. నేను ఎక్కడో బయట ఉంటే ఆ క్షణమే నేను చనిపోయేవాడినేమో. It was God's grace. అది దేవుని కృప అయి ఉన్నది. I am alive today. నేను బ్రతికి ఉన్నాను. He kept me alive to look after her. ఆమెను నా భార్యను చూసుకోవడానికి దేవుడు నన్ను బ్రతికించాడు. She was all right almost till the end. ఆ చివరి వరకు కూడా తను బాగానే ఉండేది. One Thursday, while we were walking, she collapsed. థర్స్డే రోజున మేము నడుస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు తను సడన్గా పడిపోయింది. So my daughter was there and a home nurse was with her. నా యొక్క కూతురు, తర్వాత తను చూసుకునేటువంటి ఒక నర్స్ కూడా అక్కడ ఉండే. They caught her without falling down. కింద పడకుండా వారు తనని పట్టుకున్నారు కానీ Immediately we went to the hospital. ఇమీడియట్గా మేము అక్కడి నుంచి హాస్పిటల్కి తనని తరలించాము. She was put under oxygen. తనకు ఆక్సిజన్ పెట్టి ఉంచారు. Her blood was infected, heavily infected. తన యొక్క రక్తము మొత్తం ఇన్ఫెక్షన్గా మారింది. So no medicine worked in her body. తన శరీరానికి ఇంకా ఏ మెడిసిన్ కూడా పనిచేయలేదు. One day she was in ICU. Second day doctor said no need, you can spend the time in the room. ఎన్ఐసియులో ఒక్క దినము తనుంది, తర్వాత పర్వాలేదు మీరు రూమ్లో ఉండండి అని డాక్టర్స్ చెప్పారు. But she was still under oxygen. కానీ తన రూమ్లో ఉన్నా కూడా తనకు ఆక్సిజన్ ఇచ్చి ఉంచారు. The third day he said if you want you can take her home. డాక్టర్స్ అన్నారు, మూడవ దినాన మీరు కావాలంటే తనని మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు. Only you had to arrange for a oxygen cylinder and air bed. ఎయిర్ బెడ్, తను పడుకునే పరుపు ఎయిర్ బెడ్ అయి ఉండాలి, తర్వాత ఆక్సిజన్ పెడితే సరిపోతుంది అని అన్నారు. So we told him we will wait one more day. మేము చెప్పాము, ఒక్క దినం మేము వెయిట్ చేస్తాము, ఆగుతాము ఇక్కడ అని చెప్పాము. That evening ఆ రోజు సాయంత్రం my son and family was there. నా యొక్క కొడుకు మరియు నా కుటుంబం కలిసి ఉన్నాం అక్కడ. Daughter and family was there. నా కూతురు వారి యొక్క కుటుంబం కూడా ఉన్నాము. Around 8:30 I sent both the families home. వీరిద్దరి కుటుంబాలని నేను ఇంటికి పంపించేశాను. And I was all alone in the room with her. నేను ఒక్కడనే ఆ యొక్క గదిలో ఒంటరిగా తనతో ఉన్నాను. So I sat at her bedside. తన యొక్క పడక పక్కనే నేను తనతో పాటు కూర్చున్నాను. Whatever I wanted to tell her, I told her. నేనేమేం చెప్పాలనుకున్నాను అవన్నీ తనతో చెప్పాను. She was not conscious. తనకి తను నన్ను స్పృహలో తను లేదు. But I knew she could, she maybe she listened. కానీ నేను అనుకున్నాను తను వింటుందేమో, వింటది అన్న ఆశతో నేను చెప్పాను. So I told her, నేను చెప్పాను తనకి, don't leave me. నన్ను విడిచి వెళ్ళకు. We had to go to many places and proclaim the goodness of God. మనం చాలా ప్రదేశాలు తిరిగి దేవుని యొక్క మంచితనాన్ని మనం ప్రచురం చేయాలి, మనం ప్రకటించాలి అని చెప్పాను. And then I sang a small song. నేను ఒక చిన్న పాట తనతో పాడాను. I prayed. ప్రార్థన చేశాను. Then before going to sleep, I thought I will call my daughter and tell her something. పడుకునే ముందు నేను నా యొక్క కూతురుకు ఒకసారి ఫోన్ చేసి ఒక విషయం చెప్దామని అనుకున్నాను. She was under oxygen. తను ఆక్సిజన్తో ఉన్నది నా భార్య. I was sitting at her bedside. నేను ఆ యొక్క పడక పక్కనే కూర్చొని ఉన్నాను. I could notice she was breathing like this and suddenly she missed one breath. నేను చూస్తూ ఉండగానే ఇట్లా శ్వాస ఎక్కువగా పీలవటం ప్రారంభించింది తను.
ఆపి శ్వాస పీల్చుకోవడం నేను చూశాను. So I thought maybe she just missed to take one breath. నేను అనుకున్నాను సరే ఒక్కసారి ఆ శ్వాస పీల్చుకోవడం ఒక్కసారి అట్లా ఆపేసిందేమో అని అనుకున్నాను. So then I noticed 1, 2, 3, 4, no more breathing. 3-4 సార్లు నేను చూశాను తను అలానే పీల్చుకోవడం చూశాను. I ran to the nurse station. వెంటనే నేను నర్స్ దగ్గరికి వెళ్ళాను. They came and started giving artificial respiration. వారు త్వరగా వచ్చి ఆ గుండెని ప్రెస్ చేస్తూ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వడానికి చూశారు. But nothing worked. కానీ ఏది పని చేయలేదు. She was called to her eternal rest. నిత్యత్వంలోకి తనను పిలువబడింది. Peacefully, ప్రశాంతంగా she went. తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. The doctors, when the doctor and nurses, all of them came, but they couldn't do anything. డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి వైద్యులు, డాక్టర్స్, నర్సెస్ అందరు వచ్చారు కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. After some time, they all left. They left only me in the room. నన్నొక్కడిని ఆ యొక్క రూమ్లో వదిలేసి వారు మమ్మల్ని విడిచి వెళ్ళారు. I knelt down. నేను అక్కడే మోకరించాను. And I thank God. మోకరించి దేవునికి వందనాలు తెలిచాను. I thank God for her life, and I thanked God for taking her without much suffering. నా భార్య యొక్క జీవితాన్ని అంతటిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించాను. త్వరగా ఎక్కువ ఇబ్బంది లేకుండానే తనను పిలుచుకున్నందుకు నేను దేవునికి వందనాలు చెల్లించాను. And I don't know how I could do that, but He gave me strength to do that. నేను ఆ సమయంలో ఎట్లా చేశానో నాకు తెలియదు కానీ దేవుడు నాకు శక్తినిచ్చి ఈ రీతిగా చేయటం కృప చూపాడు. The previous day, ఆ ముందటి దినాన I was thinking about the life. మా యొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. So I was still under the faith that she will come back in life. ఇంకా తను మరలా జీవంలోకి వస్తుంది అన్న ఆశతో అన్న ఆలోచనతో నేనున్నాను. I told God, నేను దేవునికి చెప్పాను, God, my wish is that దేవా, నా ఆశ ఏంటంటే that we should go together to many places and proclaim your goodness in our life. మా జీవితంలో నువ్వు చేసినటువంటి మంచితనాన్ని మేమిద్దరం కలిసి చాలా ప్రదేశాలకి వెళ్ళి ప్రచారం చేయాలి ప్రభువా. We want to go together. మేమిద్దరం కలిసి వెళ్ళాలని అనుకున్నాను. So you heal her. కాబట్టి నువ్వు తనని బాగు చేయి, స్వస్థపరచు. But you are Almighty God. కానీ నువ్వు సర్వశక్తి గల దేవుడవు. You know everything. నీకు సర్వము తెలుసు. You know what will happen to me tomorrow. రేపొద్దున నాకేం జరుగుతుందో కూడా నీకు తెలుసు. You know what will happen to our condition tomorrow. రేపొద్దున మా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. I don't know. నాకేమీ తెలియదు. So far in our life, ఇంతవరకు మా జీవితంలో you were so good to us. నువ్వు చాలా మంచి వాడివిగా ఉన్నావు. You gave only good things in our life. మాకన్ని మంచి ఈవులను మాకిచ్చావు. Now I commit that your will be done. కాబట్టి నేనిప్పుడు నీ చిత్తము జరుగుటకు నేను సమర్పిస్తున్నాను. After praying like that, ఆ రీతిగా ప్రార్థించిన తర్వాత I got a lot of peace in my mind, brothers. నా యొక్క మనసులో చాలా ప్రశాంతతను నేను పొందుకున్నాను. And next day, he took her to be with him. ఆ మరుసటి దినాన, ఆ తర్వాత దినాన ప్రభువు తనని తన యొద్దకు పిలుచుకున్నాడు. Every night, ప్రతి రాత్రి before going to sleep, పడుకునే ముందు I used to think about her. నేను తన గురించి ఆలోచించేవాడిని. And I couldn't control my cries. నా యొక్క ఏడుపును నేను ఆపుకోలేకపోయేవాడిని. Then suddenly I think, why should I cry? ఒక్కసారిగా నాకు అనిపించింది, నేను ఎందుకు ఏడవాలి అసలు? She is there with Jesus. యేసు ప్రభుతో తను ఉంది కదా, నేను ఎందుకు ఏడవాలి?
Not only Jesus, with all the saints, యేసు ప్రభు మాత్రమే కాదు, ఆ పరిశుద్ధులందరితో తనుంది కదా, with her forefathers, వారి యొక్క పితరులతో in happiness. సంతోషంగా. No more pain there, no more disease there. అక్కడ బాధ లేదు, ఇబ్బంది లేదు, వ్యాధి లేదు కదా. So my sorrow disappears. ఆ రీతిగా అన్నప్పుడు నా యొక్క బాధ వెళ్ళిపోయింది. Again I thank God. మరలా నేను దేవునికి వందనాలు చెల్లించాను. God is so good to us. దేవుడు మాకెంతో మంచివాడుగా ఉన్నాడు. We had a very good life. మాకు మంచి జీవితం కలిగి ఉన్నాము. We always enjoyed coming here. ఇక్కడికి రావడం ఎంతో ఆనందించాము. I thank Pastor for giving me a chance to talk and organizing a prayer, Thanksgiving prayer for her. ఈ యొక్క కృతజ్ఞత కూడికను పెట్టి మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు. Thank you all for listening. విన్నందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Thank you for sharing, brother. Thank you. And we continue to love you and we continue to pray for you. That's an assurance from our church. Okay. And వారు మన సంఘంలో సభ్యులుగా కూడా వెరీ రెగ్యులర్గా మహబూబాద్ నుంచి టైంకి వచ్చేసేవారు. Hello everyone, good morning. How many of you knew my mom? Did you talk to her? ఎంతమందికి నా యొక్క తల్లిగారు మీకు తెలుసు? మీరు మాట్లాడతారా తనతో? What did she tell you? What did you learn from her? ఆమె దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఏం చెప్పింది తను మీకు? Okay, who else? Thank you. Who else? ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Okay. I just want to say, yes, I miss my mom. నిజంగానే నేను మా యొక్క అమ్మగారిని నేను కోల్పోయి బాధపడ్డాను. But I'm just going to remember what she taught me. కానీ తను నాకేం నేర్పించిందో అదొకసారి జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. When you think of her, when I think of her, ఆమె గురించి ఆలోచించినప్పుడు I'm just going to think of what she put inside me, like she put inside each and everyone who spoke to her. తను నాలో ఏమి జ్ఞాపకం ఉంచింది, అదే రీతిగా మీ అందరి మనసులో ఆమె ఏమి నాటింది అని ఆలోచిస్తుంటే Some of the things that she taught me was నాకు కొన్ని విషయాలు తను చెప్పింది. to love children, పిల్లల్ని ప్రేమించాలని, just love them, look after them. వాళ్ళని ప్రేమించాలి, వారిని చాలా బాగా చూసుకోవాలి. And she taught me little ideas how not to get angry at them. వాళ్ళ మీద వెంటనే కోపం తెచ్చుకోకుండా ఏ రీతిగా ఉండాలో నాకు నేర్పించింది. One thing I have been always sharing with everyone, ప్రతి ఒక్కరితో నేను కలిసినప్పుడల్లా చెప్తున్న విషయం ఏంటంటే is స్మైల్, నవ్వు. We get angry at our children sometimes. మన పిల్లలతో కొన్నిసార్లు కోపంగా మనం వ్యవహరించవచ్చు. So my mom used to say, when you see them in the corner of your eyes, smile. కానీ నువ్వు ఎప్పుడైతే నీ యొక్క కన్నులతో వాళ్ళని చూసినప్పుడు వెంటనే నవ్వు. Because when you smile, that smile becomes real, not just a pretend smile. It becomes real when you smile. నువ్వు వారిని చూసి నవ్వినప్పుడు అది నిజంగానే నవ్వుగా మారుతుంది. ఏదో యాక్ట్ చేయాలని నవ్వటం కాదు, నిజంగానే అది నవ్వుగా నీ జీవితంలో మార్పు వస్తుంది. And that will help you to discipline them in the right way and not in anger. ఆ నవ్వు వారిని క్రమశిక్షణ పరచడానికి నీకు అది ఉపయోగపడుతుంది. కోపంతో వారికి చెప్పడం కాక నవ్వుతో చెప్పడానికి అది ఉపయోగపడుతుంది. And that's one important lesson I always keep in my heart. మా అమ్మ చెప్పినటువంటి విషయాల్లో ఇది నేను నా హృదయంలో పెట్టుకుంటాను ఎప్పుడు. And I teach my children to smile as well. మా పిల్లలకు కూడా నేను చెప్తాను ఎప్పుడు నవ్వాలి అని. One thing I learned, ఇంకొక విషయం నేను నేర్చుకున్నది ఏంటంటే, as a lesson, పాఠంగా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, is to have dreams. కలలు కలిగి ఉండటం. Ladies, you have to have dreams.
స్త్రీలారా మీరు కలలు కలిగి ఉండాలి. All of you. Yes, you are married. Most of you may be married. చాలామందికి ఇక్కడ పెళ్ళి అయ్యి వివాహం అయ్యి ఉన్నారు. But did you know God made you unique and special? కానీ మీకు తెలుసా మీ అందరినీ వ్యక్తిగతంగా ప్రభువు మిమ్మల్ని స్పెషల్గా చేశాడని. Okay, He didn't make you to be an attachment to your husband. Come again. Like for following whatever, wherever. నీ యొక్క భర్తతో కలిసి వెళ్ళటానికి ఆయనని భర్తనే ఆధారం చేసుకొని ఉండటం మాత్రమే కాదు. That doesn't mean don't follow him. ఆయనను ఫాలో అవ్వద్దని కాదు. But just like your husband, when he goes to a place, he has work to do. నీ యొక్క భర్తకి ఏ రీతిగా అయితే వెళ్ళినప్పుడు పనులు ఉంటాయో, You have your own part to play. నీకు కూడా నీకొక పని ఉంది. Don't just sit down and do nothing and just stand behind your husband. ఏమీ చేయకుండా ఊరికే కూర్చొని నీ యొక్క భర్త వెనకాల నిలబడటం కాదు. Because if God is taking you there with your husband, దేవుడు నిన్ను నీ భర్తతో పాటు అక్కడ తీసుకొని వెళ్తున్నాడంటే He has work for you too. ఆయనకు నీతో కూడా పని ఉంది. Don't stay quiet. Don't sit as if you are there just because someone else is there. నీ యొక్క భర్త ఉన్నాడు కాబట్టి నువ్వు ఖాళీగా అక్కడ ఉండొద్దు, పని చేయకుండా ఉండకూడదు. Wherever you go with your husband, నువ్వు ఎక్కడ నీ భర్తతో పాటు వెళ్ళినా ask God what He wants you to do. దేవుణ్ణి అడుగు నువ్వు అక్కడ ఏం పని చేయాలని. Follow it. దాన్ని ఫాలో అవ్వండి. Because in Ephesians, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో when you read chapter 6, 6వ వచనంలో it says, obey your husbands. స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి, as if you will obey the Lord. ప్రభువునికి లోబడినట్టుగా మీరు మీ యొక్క పురుషులకు లోబడి ఉండుడి. When you get to heaven, మీరు పరలోకంలోకి వెళ్ళినప్పుడు God will ask you whether you listen to what God asked you to do. దేవుడు మిమ్మల్ని ఏదైతే చేయాలనుకున్నాడో అది చేశారా అని అడుగుతాడు. Don't when your husband says something to you, ask God how you need to do it, because you're unique, you're special. మీ హస్బెండ్ అడిగినప్పుడు కూడా మీరు చేసేటువంటి పని మీ పరిధిలో మీరు చేయాల్సినటువంటి పనిని చేయండి. Stand with your husband. మీ యొక్క భర్తతో పాటు నిలబడండి. And do your part. నిలబడి మీరు చేయాల్సినటువంటి పనిని మీరు చేయండి. Submit to your husband. నీ యొక్క భర్తకి లోబడి ఉండండి. But do your part. కానీ నీ యొక్క పనిని కూడా అక్కడ చేయండి. I'm not saying go over your husband. నీ యొక్క భర్తను దాటి వెళ్ళాలని నేను చెప్పట్లేదు, కానీ But God will tell what you need to do in your life to make it worth. దేవుడు నీ జీవితంలో నువ్వేం చేయాలో దేవుడు నీకు చెప్తాడు కనుక ఆ పనిని చేయండి. So ladies, you are all worth it. కాబట్టి స్త్రీలారా మీరందరూ ఆ రీతిగా చేయాలి. Don't forget that you are unique. మీరు ప్రత్యేకమైనటువంటి వారిని మర్చిపోకండి. Don't forget that what God tells you to do, no one else can do. నువ్వు చేయగలిగినటువంటి పని ఇంకెవ్వరు చేయలేరన్న విషయం మర్చిపోకండి. Because if we have two hands, we have work that we do with the right hand, and we have work that we do with our left hand. Left hand can't do what right hand does. మనకి రెండు చేతులు మనకు ఉన్నట్లయితే మన కుడి చేతి చేసినటువంటి పని మన ఎడమ చేయి చేయదు, ఎడమ చేయి చేసినటువంటి పనులు కొన్ని కుడి చేయి చేయలేదు. Remember, you are unique. God made you, created you in His image, uniquely and wonderfully made. గుర్తుంచుకోండి, మీరు ప్రత్యేకంగా చేయబడిన వారు. మనని దేవుడు తన స్వరూపమందు దేవుడు మనని చేశాడు. You all are beautiful and you all have lovely smiles. మీ అందరికీ చాలా అందమైనటువంటి నవ్వు కలిగి ఉన్నారు మీరు. Thank you so much for sitting and listening. God bless you all. Jesus loves you all. Ladies and gentlemen, I'm just encouraging the ladies. ఇక్కడ కూర్చొని నా మాటలన్నీ చక్కగా విన్నందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. My brothers and sisters, I have just a small advice to you. ప్రియమైన సహోదరులారా, మీకు ఒక చిన్న విషయం చెప్దామని నేను వచ్చాను. No one sitting here knows what is going to happen tomorrow. ఇక్కడ కూర్చున్న వారెవ్వరు కూడా రేపేమి జరుగుతుందో తెలియదు. So enjoy your time.
కాబట్టి ఈ సమయాన్ని మీరు ఆనందించండి. Spend quality time with your wife and children. మీ యొక్క భార్యతోనూ మీ యొక్క పిల్లలతో మంచి సమయాన్ని మీరు గడపండి. Every day spend quality time with your family. మీ యొక్క కుటుంబంతో ప్రతి దినం మంచి సమయాన్ని మీరు గడపండి. You don't know what will happen tomorrow. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. Make the best use of the time available. మనకున్నటువంటి సమయాన్ని సరిగ్గా వాడుకోండి. Love your wife and children. నీ యొక్క పిల్లల్ని నీ యొక్క భార్యని ప్రేమించండి. Don't keep any bitterness in your mind. నీ యొక్క మనసులో ఏ చెడ్డ తలంపును ఉంచుకోకండి. Love them. వారిని ప్రేమించండి. If you love them, you will get back love. వారిని మీరు ప్రేమిస్తే తిరిగి ఆ ప్రేమను మీరు పొందుకుంటారు. Every day spend good time with your family. కాబట్టి ప్రతిరోజు మీ యొక్క కుటుంబంతో మంచి సమయాన్ని మీరు గడపండి. That's all I want to tell. అదే నేను మీకు చెప్పాలనుకున్నాను. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Thank you. వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నాకు ఎక్కువగా అదే చెబుతుంటారు ఆ మధ్య. Timothy. I am Robin and Divya's second son. So I don't really sing much actually in England. in నా UK. పేరు తిమోతి. నేను సిస్టర్ దివ్య వాళ్ళ కుమారుణ్ణి. నేను ఎక్కువ పాటలు ఏం పాడడం నాకు రాదు. So my sisters sing a lot. కాబట్టి నా యొక్క చెల్లెళ్ళు ఇప్పుడు ఒక పాట పాడి వినిపిస్తారు. So I'll let them take over from here. వారి యొక్క సమయాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను. I'll sing. Hi, my name is Nessia. Yeah. నా పేరు నిసియా. Hi, my name is Bethia. నా పేరు బెతియా. Hi, my name is Avia. నా పేరు I'm 5. కెన్ యూ టెల్ యువర్ నేమ్ అగైన్? Abia. అభియా. I am 10. I'm 13. I'm 15. Okay, so they want to sing a song called Nothing Else. నథింగ్ ఎల్స్. I'm caught up in your presence. I just wanna sit here at your feet. I'm caught up in this holy moment. Never wanna leave. Oh, I'm not here for blessings. Jesus, you don't owe me anything more than anything that you can do. I just want you. And I'm sorry when I've just gone through the motions. I'm sorry when I just sang another song. Take me back to where we started. I open up my heart to you. And I'm sorry when I've come with my agenda. I'm sorry when I forgot that you're enough. Take me back to where we started. I open up my heart to you. Caught up in your presence. I just wanna sit here at your feet. I'm caught up in this holy moment.
never wanna leave. Oh, I'm not here for blessings. Jesus, you don't owe me anything more than anything that you can do. I just want you. I just want you. Nothing else. Nothing else. Nothing else will do. I just want you. Nothing else. Nothing else. Nothing else will do. I just want you. Nothing else. Nothing else. Nothing else will do. I just want you. Caught up in your presence. I just wanna sit here at your feet. I'm caught up in this holy moment and never wanna leave. Oh, I'm not here for blessings. Jesus, you don't owe me anything. And more than anything that you can do, I just want you. మంచిది. దేవుని నామానికి వందనాలు. మరి బ్రదర్ గారు కొంచెం మాకు పరిచయం ఉన్నారు. అమ్మగారు వారు వచ్చి మేము హన్మకొండకి వెళ్ళి లేటుగా వచ్చేది, కానీ వారు టైంకి వచ్చి మాకన్నా ముందే అక్కడ కూర్చొని ఆరాధనలో పాల్గొనేవారు. మరి ఇంగ్లీష్లో ఎక్కువ తర్వాత చెప్పారు, నాకు హిందీ కూడా వస్తుంది, హిందీలో మాట్లాడమని వారు చెప్పినారు. మరి అమ్మగారు కూడా చాలా నెమ్మదిగా కూర్చొని వాక్యం విని ప్రతి వారం ఇక్కడ మహబాద్కి వెళ్ళి మరి వచ్చేది ఇక్కడ, కానీ నాకు వచ్చి సమయానికి ఉండి వాక్యంలో లోతులోకి ఉండి మంచి వాక్యం చెప్పేవారు. వారి విషయాల్లో మరి వారి కుటుంబ విషయాలు నాకు ఎక్కువ తెలియదు, కానీ అప్పుడప్పుడు మన అయ్యగారు చెప్తూనే వినేవాడిని. మరి నెమ్మది కలిసిన కుటుంబం, నెమ్మదిగా ఉండేవారు. వారిద్దరు భార్య భర్తలు కూడా చాలా నెమ్మదస్తులు. వారు సమయానికి వచ్చి చేయటం, మరి తల్లిగారు దేవుని దగ్గరికి వెళ్ళటం చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే మరి పిల్లలు కూడా ప్రేమ గల వారే ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా ధైర్యంగా ఉండి దేవునిలో ఇంకా బలపడి మరి ఆయన కుటుంబం కొరకు కూడా మనందరం ప్రార్థన చేసి చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ చిన్న సమయం ఇచ్చినందుకు మరొకసారి సంఘానికి అయ్యగారికి వందనాలు తెలుపుతూ నా మాటలు ముగిస్తున్నాను. Yes. So he says that he was very much impressed of your punctuality and the way you used to come there. And he is assuring you to be brave enough, and he's assuring his prayers to you, my brother. Yeah. Sisters నుంచి ఎవరైనా ఒకరు ఇంకెవరు ఒకరిద్దరు. ప్రైజ్ ద లార్డ్. 2020లో నేను మహబూబాబాద్కి ఫస్ట్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు దేవదాన్ అంకుల్, మన బేబీ ఆంటీ, అట్లాగే అంకుల్ అక్కడ ఎక్కువ సమయం మేము స్పెండ్ చేయాల్సి వచ్చి ఉండేది. అంటే దేవేందర్ అన్న, జ్యోతక్క వాళ్ళ ఫ్యామిలీ మహబూబాబాద్లో ఉండి పరిచర్య చేస్తున్నారు. అయితే అంకుల్ ఆంటీ సాయంత్రం మేము నా జాబ్ అయిపోగానే దేవేందర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఉండి పరిచర్య విషయంలో మాట్లాడుతుండేవారు. చాలా జనరస్, ఫస్ట్ ధారాళంగా ఇవ్వడం, దయగలిగి మాట్లాడడం, ఎదుటి వాళ్ళ కష్టాలను చాలా ఓపికగా విని సమాధానం చెప్తూ ప్రార్థనలో
ప్రార్థన చేయడం, ప్రార్థనలో పెట్టడం. చాలా ఓపిక కలిగిన తల్లి, మంచి గుణాలు కలిగిన తల్లి. వీళ్ళతో కొద్ది టైం స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉండింది. దేవుడి మాటలు ఆశీర్వదించిన గాక. ఆమేన్. సిస్టర్ నుంచి ఇంకెవరైనా? ఒక్క నిమిషం రండి, వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అన్నయ్య వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు అన్నయ్య వాళ్ళ ఊరికి చిత్తూరుకి వెళ్తున్నాము. నిజంగా కూడా ఆ బ్రదరు సిస్టరు ధారాళంగా, అసలు నిజంగా కూడా ఆ సమయంలో చాలా బాధ ఉంది. అన్నయ్య వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు అందరం కలిసి వెళ్తున్నాము. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ధారాళంగా అన్నీ కొనివ్వడము, అంత బాధతో ఉన్నా చాలా సంతోషంగా అక్కడ అన్నయ్యను ఓదార్చడం, అక్కడ వాళ్ళ బంధువులను ఓదార్చడం, అదంతా చూసి చాలా ఆనందంగా, మరి చాలా హ్యాపీగా ఆ సిస్టర్ బ్రదర్ ధైర్యంగా ఉండడం నా హృదయాన్ని చాలా కదిలించింది. ఇదొక విషయం. మళ్ళీ నా భర్త చనిపోయినాక 5వ రోజే మేము అన్నీ ముగించేశాం. 5వ రోజు అన్నయ్య వచ్చి అన్నయ్య అవుపడగానే నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏడవడం, సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చినప్పుడు అక్కయ్య అన్నది కదా, బ్రదర్ జీసస్ దగ్గరికి చక్కగా వెళ్ళాడు, నువ్వు ఈ కాన్ నుండి ఏడవద్దు, దేవుని రాజ్యంలో బ్రదర్ను చూస్తాము కనుక అని ఇంగ్లీషులో, మరి పాస్టర్ అమ్మ నాకు తెలుగులో చెప్పింది, తన ఇంగ్లీషులో అన్నది. ఆ మాటలు నిజంగా ధైర్యాన్ని నిలబెట్టింది, ఈ స్థలంలో నిలబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. So when her husband passed away, it seems that yourself and sister came there, and she gave a very encouraging words saying that your husband has gone to be with the Lord, so nothing to worry. That's how she consoled her, and she was very much encouraged with that. Amen. Wonderful. Manchi maatlamma. Thank you. Yeah, please, brother. Naresh, brother Esther. Praise the Lord. I learned two things from baby auntie. Of course, I am the son of you, and of both of I can feel that is what is a great spiritual parents. When I'm observing, really, they had a long journey from the Kerala, Thiruvananthapuram, Trivandrum to here. It's not an easy task to come. It is in the 4-wheelers. I have a lot of communication with the both of them, and two important things I can remember when I am with them. Actually, they have a school. There is a Nirikshana Vidyalayam in the Mahbubabad school. Actually, during the time of summers, we don't have any classes and we don't have any salaries actually at that time. Of course, to encouraging me, and they found something better what is there in me and my side. They ask her to take some special classes of the spoken English regarding only to the train to the teachers, and they given really a great opportunity. Nearly 1 week time only I spent the teachers, and I given a little bit training what I had what I knowledge given by God, and with that just I given only 1 week training really. But what right now I am getting right now the one period salary really given only for the 1 week. So that is a great chance given by the both of them. And one more thing, during the time of the lockdown also really, so you know that the private teacher situation how it was, but really they send the money to our pastor Garu and to send them the people who are needy, mainly the teachers, private teachers who are suffering a lot rightly. So from the both sides, and what I observed from this last 5-6 years onwards, I learned that how to love to each other as a husband and wife. This is the one I learned many, and in a wonderful way, that love your wife and love your husband. This is what I learned. Thank you one and all.
తెలుగులో మీకు అందరికి ఇంగ్లీష్ వచ్చినట్టుంది. సో చక్కగా అర్థం చేసుకున్నారు. అంటే వారి యొక్క సహాయ గుణాన్ని బట్టి వారు గుర్తు చేశారు కోవిడ్ టైంలో ఎంత అద్భుతంగా వారు సహాయం చేశారని. అంతేకాకుండా వారిలో ఉన్న అన్యోన్యత, ఎవరు రెడీగా ఉన్నారండి? సో వారిలో ఉన్న అన్యోన్యత వారిని ప్రభావితం చేసింది. ఎస్, రండమ్మా రండి. మీ గురించి మీరే చిన్న పరిచయం ఇచ్చి స్టార్ట్ చేయండి. అందరికీ ప్రేస్తున్నానండి. నేను నిరీక్షణ విద్యాలయంలో 8 years వర్క్ చేశాను. మేడం సారు వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ వచ్చి వాళ్ళు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. మేడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను ఇప్పుడు పిల్లల గురించి మేడం పిల్లల చదువు అనేది మా పిల్లల గురించి మేడం చెప్పినప్పుడు ప్రేయర్ చేయండి, ప్రతిసారి ప్రేయర్ చేయండి, ప్రతిసారి మేడం ప్రార్థన అని చెప్పేది. మేడం పిల్లల గురించి చాలా భారంతో ప్రార్థించాలని. మేడం కూడా చాలా ఎంత పేషెన్స్ ఉంటుందంటే చాలా పేషెన్స్ ఆమెకు. అసలు చాలా నేర్చుకోవాలి మేడాన్ని చూసినప్పుడు. మనం ఫ్యామిలీ ప్రార్థన ద్వారానే కట్టబడుతుంది అనేది మేడము ఊకే చెప్తూ ఉండేది. లేడీస్ టీచర్స్ అందరికీ మాకు మేడం చెప్తూ ఉండేది అన్నమాట. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నరేష్ గారు. యా సిస్టర్. Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. Uncle, happy to see you at this time. I always remember Auntie. After the church service, me and my husband, we would always go greet both of them, and she would always give a very lovely smile, and she would ask me and my husband. She would never treat us like separate beings, but she would always ask me, how are you, how are you doing, and how's your job. And she would always encourage me. I would always ask Auntie, please continue to pray for us. And the one thing she would tell us is, we are already praying for you, and we will continue to pray for you. And when we had a time together while having lunch, Auntie was a woman of less words, and her expressions would tell us what she was feeling within. And Uncle was very talkative, but Auntie was not like that. She was very calm, silent, yet her expressions, her love is always made known to us. And whenever we both are traveling together, we would always remember Auntie and Uncle. Even at this age, how can they travel so long? Uncle and Auntie, you're always an inspiration for us, and we both miss Auntie so much. Even when she came to the church last time, I told my husband, Auntie seems to be not good, because she was whenever I spoke to her, whenever I talked to her, she would reply back to me, but at that point she was not talking, she was not responding properly. I could sense that, but it is Lord's will. And Uncle, I only pray that you will have good strength, good health, and continue to come to Warangal and visit all of us in your time. And don't forget us, we will never forget you. Have strength, continue to keep your faith in God. And sister and brother, have faith in the Lord. God is a wonder working God. May the peace of God strengthen you and abide in you. Thank you, one and all. Very wonderful words. Thank you, Ma. So nothing to explain, you heard it there. Yeah, please, brother. Naresh garu randi. Good, you all are keeping up time and చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. చాలా ప్లీజ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు నరేష్. నేను మహబూబాద్ నుంచి వచ్చాను. నేను 2014 సంవత్సరంలో నిరీక్షణ విద్యాలయంలో ఒక టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. నేను బిగినింగ్లో దైవప్రసాద్ సార్, రాబిన్ సార్ వాళ్ళ అల్లుడు, నేను మాట్లాడడం జరిగింది. ఆ స్కూల్లో టీచర్గా జాయిన్ అయినాను. కొద్ది రోజుల తర్వాత మేడం కూడా సార్ వాళ్ళతో మహబాద్కి రావడం జరిగింది. మహబాద్కి వచ్చిన క్రమంలో
మేడంతో మాట్లాడతానికి నాకు ఎక్కువ టైం దొరికేది కాదు. ఏదైనా కూడా ఎక్కువ నాకు సారే ముందుండి మాట్లాడుతూ వచ్చేది. సరే, అన్ని సందర్భాల్లో నేను మేడంతో మాట్లాడలేకపోతున్నాను అనుకున్న క్రమంలో వాళ్ళు మైబాద్లోనే రూమ్ తీసుకోవడం జరిగింది. రూమ్ తీసుకున్నప్పుడు ఆ రూమ్ ఉంది సార్ ఇక్కడ అని అంటే, వాళ్ళకి సంబంధించి ఆ ఇంటికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళ రూమ్లో అరేంజ్ చేయడం జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే రోజులు పోతున్న క్రమంలో బేబీ మేడం గారు స్కూల్లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడల్లా మేడంతో మాట్లాడడానికి ప్రయత్నం చేసేది. ఎందుకంటే నాకు సబ్జెక్ట్స్ టీచింగ్ చేయడానికి లేకుండా ఇన్ఛార్జిగా బాధ్యత ఇచ్చినప్పుడు మేడంతో మాట్లాడడానికి కొంత సమయం కేటాయించినప్పుడు చాలా విషయాలు నాకు ఏదైనా డౌట్ ఉంటే బైబిల్ గురించి మేడాన్ని అడిగేది. మేడం, నాకు ఈ డౌట్ ఉంది బైబిల్లో, మీరు చెప్పగలుగుతారా అన్నప్పుడు ఆమెకు తెలిసినంతలో ఆమె కొన్ని విషయాలు చెప్పేది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా వాళ్ళ పాప గురించి, దివ్య మేడం గురించి, పిల్లల గురించి, అల్లుని గురించి కొంత ఆలోచన చేసేది. వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి, అంటే వాళ్ళ కుటుంబంలో జరిగే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఏం చెప్పకపోయేది. పైన కొన్ని విషయాలు మనసులో ఏం బాధ ఉండదో తెలియదు, కానీ కొన్ని విషయాలు చెప్పినప్పుడు నాకు అనిపించేది, వీళ్ళు మంచిగా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు యూకేలో సెటిల్ అయిపోయారు, ఇంకా పిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు, కేరళలో కూడా వాళ్ళకు ఇల్లు ఉంది, కారు ఉంది, అంతా ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు కదా అనుకున్న క్రమంలో కూడా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏవైనా ఇష్యూస్ ఉండొచ్చు, కానీ వాటి విషయంలో కూడా తల్లిగా ఆమె బాధపడతా నాకు అనిపించింది, అయ్యో ఇంత ఉన్నా కూడా పిల్లల విషయంలో వీళ్ళు ఇక్కడ ఉండి వీళ్ళేమో ఇక్కడ, వాళ్ళేమో యూకేలో, ఇల్లేమో కేరళలో. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ప్రతిసారి కూడా ఫోన్ చేస్తే ఫ్రీ టైం దొరికితే పిల్లల గురించి మాట్లాడాలని చెప్పేసి ఫోన్లో వాళ్ళ మనవలు మనవరాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది, మాట్లాడడానికి ప్రయత్నం చేసేది. వాళ్ళంటే చాలా ఇష్టం. అంత మాత్రమే కాకుండా వాళ్ళ కొడుకు చెన్నైలో ఉంటాడు, దీపు సారు. కోడల విషయంలో, పిల్లల విషయంలో కూడా ఏ చిన్న ఇష్యూస్ ఇచ్చినా కూడా వెంటనే సార్ కానీ మేడం కానీ డిస్కస్ చేసుకునేది, వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ విషయంలో కూడా ఇవన్నీ చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రేయర్ చేయాలి బ్రదర్, ప్రార్థన ఒక్కటే మనకు పరిష్కారం చూపిస్తుంది, నేను ప్రేయర్ చేస్తున్న పిల్లల కోసం అని వాళ్ళ గురించి కూడా. అంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చేదంటే ప్రార్థనకి ఇచ్చేది. మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కన్నా ప్రార్థన చేస్తేనే మన జీవితాల్లో విజయం ఉంటుందనేది మేడం చెప్పడం జరిగింది. రెండవదిగా ఏంటంటే సార్ కూడా మేడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేది. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా మమ్మీ మనం ఇది చేద్దామా అని అంటే మేడం సజెషన్ కూడా కొన్ని ఇచ్చేది. అట్లా ఎక్కువ నాకు తెలిసి ఒక 90% దేవప్రసాద్ సార్ మేడాన్ని అడిగేది. ప్రతిదీ కూడా ఏం చేయాలి, మనం ఇట్లా చేద్దామా లేదా అనేది మేడం ఒపీనియన్ తీసుకునేది, చేస్తూ వచ్చేది. అదా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా నా విషయానికి వచ్చేసరికల్లా మ్యారేజ్ కొంచెం లేట్ అవుతుంటే, బ్రదర్ ఎప్పుడు మీరు పెళ్ళి చేసుకుంటారు, ప్రార్థన చేస్తున్నారా అని చెప్పేసి నన్ను అడిగేది. చేస్తున్నా మేడం అంటే, నీకోసం నేను ప్రేయర్ చేస్తున్నా, దేవుడు సమాధానం ఇస్తే సిద్ధపడని చెప్పేసి చాలా సందర్భాల్లో నన్ను అడగడం జరిగింది. ఆ సమయం రానే వచ్చింది. నా వివాహ విషయంలో కూడా మేడం సార్ వాళ్ళు కూడా చాలా బాధ్యత వహించి వాళ్ళ అక్క నుంచి కూడా కొంత టైం స్పెండ్ చేసి పెళ్ళి అనేది మంచిగా జరగాలన్న ఉద్దేశంతో అన్నిటికీ వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా మా టీచర్లను కూడా వాళ్ళు కలుపుకొని పెళ్ళికి అటెండ్ కావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం కూడా చేశారు. అంత మాత్రమే కాకుండా పెళ్ళి అయినాక పిల్లల గురించి కూడా, రాబిన్కి దేవుడు ఇంతమంది పిల్లల్ని ఇచ్చిండు, దేవుడు తప్పకుండా మీకు కూడా ఇస్తాడు, దేవుడు అన్యాసుడు కాదు అని చెప్పేసి అట్లా కూడా మేడం మోటివేషన్ చేసి చాలా సందర్భాల్లో మాట్లాడింది. సో అట్లా నాకు తెలిసి ఆడవాళ్ళ గురించి గమనిస్తే లేనిపోని చెప్పడమే ఎక్కువ ఉంటుంది, సోది ముచ్చట్లు చెప్పడమే పనిగా పెట్టుకుంటారు. కానీ మేడం ఒకరి గురించి చెప్పేది కాదు, ఇట్లా వీళ్ళు ఇట్లా బ్రదర్, వాళ్ళు అట్లా బ్రదర్ అని చెప్పేసి. అసలు మేడం నుంచి ఆ మాటలైనా పడకపోయేది. కనీసం వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని చెప్పేసి అట్లా వేరేటోళ్ళ గురించి అసలు కామెంటే చేయదు. ఎవరన్నా ఏమన్నా అంటే సైలెంట్గా ఉంటుంది. అసలు ఎక్కువ టైం మాట్లాడడానికి కూడా కేటాయించిపోయేది, మౌనంగా ఉండేది. స్కూల్లో ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఏదైనా పనిలో తను కూడా సార్కి సహకరించేది. ఏదైనా ఖాళీ సందర్భం ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడానికి అసలు ఏమాత్రం ప్రయత్నం చేయకపోయేది. అసలు నేను అనుకున్నది, మేడానికి ఏమైనా కోపం ఉండకపోయేదా, ఎవరన్నా మేడానికి హాని చేసిన వాళ్ళు లేరా, వాళ్ళ గురించి అసలు కనీసం
ఎవరమైనా మనం ఒక 2 నిమిషాలైనా టైం కేటాయించి వాళ్ళ గురించి డిస్కషన్ చేస్తాం. ఏదో సందర్భంలో ఏదో ఒక నొప్పి గాయం ఏర్పడ్డప్పుడు వాడు ఇట్లా అంటాడు, వాడు అట్లా అంటాడు. కానీ మేడం ఒక్కసారి కూడా ఆ టాపిక్ ఎత్తింది అసలు మాట్లాడిన సందర్భమే కనపడలే. చాలా సందర్భాలు ఏంటంటే దేవుడే చూసుకుంటాడు అని చిన్నగా బైబిల్ గురించి ఎంతో తెలిసిన లెక్చర్ ఇవ్వడం అనేది చేయకపోయినా కూడా చిన్న మాటలే చెప్పేది. నాకు అవి ఎందుకో ఇష్టం అనిపించింది. నిజంగా ఇట్లాంటి మనసు కూడా కలిగి ఉండడం అది దైవిక లక్షణమే అని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా కొన్ని విషయాలు ఉంటే నేను వ్యక్తిగతంగా వెళ్ళి మేడంతో మాట్లాడేది. అట్లా సార్ వాళ్ళతో కూడా నేను మాట్లాడేది. సార్ వాళ్ళతో స్కూల్లోనే కాదు, నా వ్యక్తిగతంగా కూడా నేను ఎన్నో మేలు పొందాను. 1, 2 అని చెప్పడం లేదు. మీరు టైం ఇస్తే ½ అన్ అవర్ కూడా ఆగకుండా చెప్పగలుగుతారు. కానీ టైం లేదు కనుక మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మంచి మాటలు చెప్పారు. చివరిగా హానో సంబడి, మురళి, ఎనీబడి వాంట్ టు సే సంథింగ్? యా, విల్ క్లోజ్. దిలీప్ పేరు చెప్పాలని చూస్తున్నాను. సో ఇలా పెడుతున్నాం అనగానే దిలీప్ నాకు చెప్పిన మాట, అన్నయ్య నేను ఏమన్నా చేయాలి, వాళ్ళకి బట్టలు పెట్టినా లేకపోతే ఆ రోజు భోజనం అరేంజ్ చేస్తే నేను డబ్బులు పెట్టినా నేనేమన్నా చేయాలన్నయ్య అని చెప్పి అన్నాడు. సో దట్ వాస్ ది లవ్ హీ హ్యాస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. పేరు పిలవాలని కాదని అందరూ చెప్తున్నారు కదా. సో ఎప్పుడు అంటే వారితో ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను, ఎందుకంటే ఎక్కువ ట్రాన్స్లేషన్ చేసింది అంటే నిలబడింది నేనే వాళ్ళతోటి. సో నాకు తెలుసు అంటే ఆంటీతో ఎక్కువగా నాకు అంటే మాట్లాడలేదు, కానీ అందరూ చెప్పినట్లుగా నేను కూడా గమనించింది ఏంటంటే ఆంటీ చాలా మితభాషి, అవసరం అయితేనే తప్ప మాట్లాడదు, అంత సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఆంటీతో మాట్లాడినా కానీ ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, ఏంటి అది ఇది అని చెప్పి ఈ విషయాలు మాత్రమే అడిగేది. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి. అంకుల్ ఏమో సూపర్ ఫాస్ట్, అంకుల్ని కంట్రోల్ చేయాలంటే ఆంటీ ఉండాలి. ఆంటీ ఉంది కాబట్టి అంకుల్ కంట్రోల్లో ఉన్నాడు, అది నేను చాలా గమనించాను. సో ఆంటీ బ్యాక్గ్రౌండ్లో అంత చూసుకుంది కాబట్టి అంకుల్ ముందుండి నడిపించగలిగాడు, తను ముందుకు వెళ్ళాడు. అది మాత్రం నాకు చాలా అర్థమైంది. నేను వెళ్ళాలనుకున్నాను, అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడల్లా నేను అడిగాను అన్న ఎప్పుడు వెళ్తున్నారు ఏంటని, కానీ నాకున్న పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేకపోయాను. కానీ నాకు వారితో మంచి జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే 2023లో నా కొడుకు 21 జరిగింది. అప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అన్నయ్య అన్నారు ఇలా ఉన్నారు దిలీప్ తీసుకురండి అన్నయ్య అని చెప్పాను. సో వారి కుటుంబంతో కలిసి ఆంటీ ఉన్నప్పుడు ఒక పూట భోజనం చేయడానికి నాకు ఆ టైం దొరికింది. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంకుల్ డోంట్ వరీ, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, గాడ్ ఈజ్ విత్ అస్. ఐ నో యూ ఆర్ వెరీ స్ట్రెంగ్థెన్, బట్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. కమ్ టు వరంగల్, విజిట్ అస్. కమ్ టు హైదరాబాద్, విజిట్ అస్ ఆల్సో. థ్యాంక్ యూ. వండర్ఫుల్. So he was remembering that you traveled to Sirisilla to bless his son. Yeah, Pradeep. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రీజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఇస్ సే రీజాయిస్ ఇన్ ద లార్డ్. ఇప్పుడు అంకుల్ని వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే ఈ వాక్యమే నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే మనకు ఏ చిన్న బాధ కలగంగానే మనం ఒకలాంటి బాధలోకి వెళ్ళిపోయి ఉంటాం. కానీ ప్రభు కృపను బట్టి పాస్టర్ గారు ఆంటీ చనిపోయినప్పుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అసలు వాళ్ళకి మనం సాధారణంగా ఉన్నటువంటి విశ్వాసాలతో మాట్లాడుతున్నట్టుగా లేదు, వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అసలు ఎట్లా రెస్పాండ్ కావాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు విశ్వాసంలో ఎంత ఎదిగారో, ఎంత గొప్పగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారో అని ఒక మాట అన్నారు. నిజంగా బేబీ ఆంటీ అండ్ దేవప్రసాద్ అంకుల్ ఎప్పుడు వారిద్దరు కలిసి వచ్చినా లేకపోతే వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఒక తెలియనటువంటి ఒక దైవత్వం, ఒక డివైన్ ఫీలింగ్ ఉండేది వాళ్ళని చూడంగానే. దేవుని యొక్క కృప వారి పట్ల ఎట్లుందో వారి యొక్క ముఖాల్లో కూడా ఆ యొక్క తేజస్సు కనిపిస్తుండే. స్పెషల్లీ బేబీ ఆంటీని చూసిన ప్రతిసారి ఆ ఆంటీ పలకరింపే, ఆ నవ్వు లేకపోతే ఆ పలకరింపులోనే ఒక తెలియనటువంటి ఒక నెమ్మది, ఒక సాటిస్ఫాక్షన్ ఇమ్మీడియట్గా వచ్చేది. ఇంకోసేపు ఆంటీతో మాట్లాడితే బాగుండని. కానీ మనకందరికీ తెలిసినట్టే ఆంటీ ఎక్కువ మాట్లాడరు.
మాట్లాడకున్న టు మై నాలెడ్జ్ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి చాలామందిని ఆమె ఆల్రెడీ ఇన్స్పైర్ చేసేసింది. ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదని తన యొక్క యాక్షన్స్తో చెప్పేసింది. నేను నా భార్య ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఇంతకుముందు తను చెప్పినట్టుగా బయటికి వెళ్ళినప్పుడల్లా అసలు అంకుల్ ఆంటీ ఎట్లా ట్రావెల్ చేస్తారు, అసలు ఇంత దూరం ఇంత మంచిగా ఎట్లుంటారు, ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఇంత చక్కగా ఎట్లా ఉండగలుగుతారు అని చెప్పి, ఆ తర్వాత తనతో మాట్లాడిన ప్రతిసారి ఆంటీ ఎంత మంచి సజెషన్స్ అంటే భర్త భార్య ఏ రీతిగా ఉండాలి, నువ్వేం చేయాలి అని వారి యొక్క మన యొక్క పనులు ఇంతకుముందు వాళ్ళ డాటర్ చెప్తున్నప్పుడు నాకు అనిపించింది అందుకేనేమో ఆంటీ మళ్ళా షేబాగ్ కూడా అట్లాంటి మాటలు చెప్పిందేమో అని. సో అది చెప్పడము, తను మాట్లాడడం, అంతేకాదు న్యూ గ్రేస్ స్కూల్లో వారు చేసినటువంటి పరిచర్య మనం చెప్పుకుంటూ పోతుంటే ఇంకా 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 చెప్పాలి, ఇంకా కొత్త పదాలు వెతకాలేమో అనిపిస్తుంది. ఆ పేద పిల్లల పట్ల ఆంటీకి ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమనాలో నాకు తెలియదు, కానీ ఎంత చక్కగా ఆ పిల్లలతో మాట్లాడేది. లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, వాళ్ళకి స్కిల్ లేదు, వారు సరిగా చెప్పలేరన్న విషయం తెలిసి కూడా వాళ్ళతో ఎంత మంచిగా మాట్లాడదంటే, నేను ఆంటీ మీరు అసలు ఎందుకు ఇట్లా వాళ్ళకి ఒక్కసారన్నా సీరియస్గా మీరు వార్న్ చేయరా అని అడిగితే, మనం ఏం చేయగలుగుతాం, ప్రార్థన మాత్రమే చేస్తాం, వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం అని అంటుంది. డెఫినెట్గా ఆంటీని మనమందరం మిస్ అవుతున్నట్టుగానే ఇది ఎండ్ కాదు, మరొకసారి ఆంటీని నిశ్చయంగా పరలోక రాజ్యంలో ప్రభుత్వం మనమందరం చూస్తామని. అంకుల్, we truly believe that we are again seeing auntie in the heaven with the Lord and with all the ancestors that were before present in the presence of the Lord. We will truly enjoy the time there in heaven. So as you said, you are strengthened by the Lord. We are all praying for you. We all church are really praying for you. Please do visit again, and you should whenever you come here, your talk inspires us a lot. Whatever the words that you say, really we just, when we go back home, whatever you say, we just keep reminding whatever you say again. And the way you responded to me when I met with the accident, the message that you gave me, the message that you sent me encouraged me so much. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అంకుల్ వెంటనే మెసేజ్ చేశారు. చాలామందికి తెలిసిన కూడా కొంతమంది రెస్పాండ్ కాని వాళ్ళు ఉన్నారు, కానీ అంకుల్ మాత్రం ఇమ్మీడియట్గా బ్రదర్ ఎట్లున్నారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని మనం వారిని అడగకముందే, చెప్పకముందుకే వాళ్ళంతటా వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడారు. సో ఐఎమ్ రియల్లీ ఎంకరేజ్ విత్ ద లైఫ్ ఆఫ్ ఆంటీ అండ్ యూ ఆల్సో. వీఆర్ వెరీ thankful about the life of baby auntie and also you. Thank you so much. Do visit. May God give you the peace and all the blessings that God has kept for you. Thank you so much. Amen. Wonderful words. ముగించుకుందామా? Yes. చివరిగా as a last note, let me conclude like this. బేబీ గారు తను వరంగల్ రావడం, ఇక్కడికి వచ్చి ఆ పని అంతా చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదు. పని జరగడం ఇష్టమే, కానీ తనకు రావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇక్కడ భోజన అలవాట్లు వేరు, వాతావరణం వేరు, భాష వేరు. ఎంత బాధపడేవారో. నేను మీకు ముందే చెప్పినట్టుగా వారి కేరళలో చాలా మంచి ఇల్లు ఉంది త్రివేంద్రంలో. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. చాలా మంచి స్థితిలో దేవుడు వారిని పెట్టాడు. వారికి చేతి నిండా పని ఉంది అక్కడ. అయినా ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు భరించి పేరుకు స్కూలే కానీ, అంటే ఆ స్కూల్ పేరు మీద దేవుని పరిచర్య చేశారు అక్కడ. ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కూర్చొని తను మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ యూ టెల్ మీ, యూ ప్రే అండ్ టెల్ మీ, నేనెందుకు ఇక్కడ ఉండాలి, నాకు ఇక్కడ వాళ్ళు చేస్తారు కదా, నేను ఇక్కడ ఉండడం దేవుని చిత్తమా, మీరు ప్రార్థన చేసి చెప్పండి అని అంటుండేవారు. సో ఫైనల్గా ఎస్ మీరు ఇక్కడ ఉండాలి అని అంటే ఎన్ని బాధలను భరించారు, కానీ వారు మాత్రం చివరి శ్వాస వరకు కూడా వారు తీసుకున్న నిర్ణయం దేవుని పరిచయం నుంచి పక్కకు తొలగలేదు. అక్కడున్న వ్యక్తులు వాళ్ళ స్వయంకృత అపరాధంతో వారు దాన్ని క్లోజ్ చేయించుకున్నారే తప్ప ఆమె విరమించుకోలేదు. అండ్ షీ నెవర్ గేవ్ అప్.
in spite of all her struggles and unwillingness to stay here. And she stood to the commitment what her husband and the children have decided to do the ministry here. వారు ఇక్కడ పరిచర్య చేయడానికి వారి భర్త వారి యొక్క పిల్లలు ఏదైతే డిసైడ్ చేశారో కష్టమైన ఇష్టంగా ఆమె ఇక్కడ ఉండారు. నాకు తెలుసు వాళ్ళకి అక్కడ ఒక పూట కూడా సముద్రపు చేప లేకుండా భోజనం చేయరు. ఇక్కడ పొరపాటున కూడా దొరకదు. ఏమండి, వాళ్ళకి సముద్రపు చేప ఒక ముక్క లేకపోతే ముద్ద దిగడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. వాళ్ళు తినేది ఇంతంత. ఏమండి, అయినా అన్నిటికీ భరించి సహించి నిలబడ్డారు. షీఈ్ లైక్ ఎ క్యాండిల్ హూ మెల్టెడ్ హర్ సెల్ఫ్ అండ్ గేవ్ ఎ బ్రైటర్ లైట్ టు అదర్స్. ఆవిడ ఒక క్రొవ్వొత్తిలాగా తన్ను తాను కరిగించుకున్నారు, కానీ వెళుతున్నవాడు మాత్రం మానలేదు. షీఈ్ వండర్ఫుల్. అద్భుతమైనటువంటి తల్లి ఆమె. హర్ సర్వీసెస్ విల్ బీ రిమెంబర్డ్ ఫర్ ఎవర్, స్పెషల్లీ with the small children who are there in and around Mahabubabad, and especially in the Divine Grace. Chivarga, as Sheba gave you invitation, Divine Grace family is here always to love you, to accept you, to receive you all through the life. So never feel alone, and you are not alone. So she came in the middle, stayed with you, lived with you for 45 years. 40 సంవత్సరాలకు ముందు ఆమె మీ జీవితంలోకి వచ్చారు. తర్వాత తన గృహంలోనికి తను వెళ్ళిపోయారు. యు బోర్న్ అలోన్, నౌ యు ఆర్ లివింగ్ అలోన్, అండ్ యూ హ్యావ్ టు ట్రావెల్ అండ్ రీచ్ ద డెస్టినేషన్ అలోన్. గాడ్ క్రియేటెడ్ నాట్ డ్యువల్. జంటను దేవుడు సృష్టించలేదు, ముందు ఒక్కరినే సృష్టించాడు, ఒక ఆదామునే సృష్టించాడు. సో సింగిల్స్ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ లాస్ట్. సో సింగిల్గా ఉన్నవారు ఎవరు కూడా నేను ఒంటరి వాడను, ఒంటరి దాన్ను అని అనుకోకూడదు. గాడ్ క్రియేటెడ్ ఫస్ట్ సింగిల్ పర్సన్స్. ఒక్క వ్యక్తినే దేవుడు సృష్టించాడు. ఓకే, ఇవన్నీ పాత్రలు, దోస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఓకే, అవి వస్తూ ఉంటాయి పోతుంటాయి, బట్ యూ అండ్ ఐ, వీ ఆల్ హ్యావ్ టు రిమైన్ యాజ్ ఎ సింగిల్ అలాంగ్ విత్ గాడ్. దేవునితో మనము ఉండవలసిన వారమై ఉన్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నెవర్ మీట్ టు పార్ట్ బట్ పార్ట్ టు మీట్. ఎప్పుడు కూడా విడిపోవడానికి కలవద్దు, మరలా కలవడానికి విడిపోవాలి. ఐ లైక్ ఫ్రెండ్షిప్. నాకు వ్యక్తులంటే పరమ ఇష్టం. ఏమండి, అవతల ఎలాగైనా ఉండని, ఇంకాస్త మంచి వ్యక్తిత్వం ఉంటే ఇంకా బాగా ఇష్టం. ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో స్నేహం అంత ఈజీగా చేయొద్దు. చేస్తే మాత్రం సామాన్యంగా వదిలిపెట్టద్దు. అవతల వ్యక్తిలో కొన్ని పొరపాట్లు ఉన్నా, కొన్ని ఇబ్బందులు ఉన్నా నెవర్, ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. సో దేవుని అనుమతి లేకుండా ఎవరు మన జీవితంలోనికి, మన ప్రయాణంలోనికి రారు. నేను చర్చిని చర్చిగా చూడను, మినిస్ట్రీని మినిస్ట్రీగా చూడను. ఇట్స్ సంథింగ్ బియాండ్ దాట్. ఇది అంతకంటే గొప్పది, అంతకంటే గొప్పది. ఇట్స్ నాట్ పార్ట్ టైం. ఓకే, వాళ్ళు మా చర్చ్ మెంబరు, లేకపోతే వీళ్ళు అప్పుడు వచ్చేది ఇప్పుడు పోయేది. నో. సో దేవుడు ఇచ్చిన ఇట్స్ అ డివైన్ కనెక్షన్, ఇట్స్ అ డివైన్ కనెక్షన్. ఓకే, కాబట్టి ఇటువంటి ఒక తలంపుతో కలిగి ఉండండి. నెవర్ మీట్ టు పార్ట్ బట్ పార్ట్ టు మీట్. ఎందుకంటే ఈ బంధం పోయేది కాదు. ఈ బంధం ఇక్కడ కాకపోయినా మరలా మన పరలోకంలోనైనా కలుసుకోవాల్సిందే. చిన్న జీవితం, అద్భుతంగా మనం దీన్ని మలుచుకుందాం, హ్యాపీగా జీవించుదాం, సంతోషంగా ఉందాం. అండ్ ఈ చిన్న జీవితాన్ని ముగించేటప్పుడు ధైర్యంగా చిరునవ్వుతో బాయ్ బాయ్ చెప్పి మనందరం వెళ్ళే అంతటి గొప్ప ఆనందం మనకు ఉండాలి. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. అండ్ వన్స్ అగైన్ వీ వాంట్ టు థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు ఫర్ ఇంట్రొడ్యూసింగ్ యువర్ వైఫ్, baby sister to our lives, and she has influenced so many, and many are they're not given time, otherwise they could have speak a lot. So thank you once again, and once again you are most welcome to be with us, and personally you have been such a great blessing to me. నాకు పెద్దవాళ్ళంటే బాగా ఇష్టం. వాళ్ళు నాతో ఉంటే నాకు కొంత ధైర్యంగా ఉంటుంది. అందుకే నేను మల్లికార్జున అంకుల్ని కానీ, దేవదన్ అంకుల్ని కానీ, అలాగే దేవప్రసాద్ అంకుల్ అన్న కానీ వీళ్ళందరినీ చాలా ఇష్టపడుతూ ఉంటాను. వాళ్ళు ఏం చేయకపోయినా జస్ట్ అలా ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే నాకెందుకు అసలు ధైర్యంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది.
అందుకని నాకు చాలా సంతోషం. అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఇన్ అవర్ చర్చ్ ఫెలోషిప్. థ్యాంక్ యూ.